arithmetic mean in individual data. ముడి దత్తాంశపు శ్రేణిలో అంకమధ్యము. అంకమధ్యం హెడ్డింగ్ బట్టి ముడి దత్తాంశపు శ్రేణిలో అంకమధ్యము. మరి ఇండివిజువల్ డేటా అంటే ఓన్లీ ఇండివిజువల్ పర్సన్స్ యొక్క డేటా ఇస్తూ ఉంటాడు. అవి ఎలా ఉంటాయంటే సింపుల్గా చెప్పాలంటే x1 x2 x3 అప్ టు xn ఆర్ n నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనుకుందామండి. xn ఆర్ n నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అనేవి n రాసులు. అనేవి n రాసులుగా తీసుకుంటే x1 x2 x3 అప్ టు xn ఆర్ n నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, మన అబ్జర్వేషన్స్ ఎక్స్లో ఉన్నాయి కాబట్టి దాన్ని ఎక్స్ బార్ అంటాం, అర్థమెటిక్ వింటాం. అంటే మనం సింపుల్గా చెప్పాలంటే ఏఎం అంటాం లేదా అంకమధ్యమం అని చెప్తాం. దాన్ని మనం ఎక్స్లో ఇచ్చారు కాబట్టి దానికి నోటేషన్ నేను ఎక్స్ బార్ అని చెప్తా. అంటే అర్థమెటిక్ మీన్ అనేది ఎక్స్ బార్. సో అంటే మనం సింపుల్గా చెప్పాలంటే ఏమంటాం అంటే, సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ తీసుకుంటాం. దాన్నే మనం మీన్ అంటాం. సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య, దాన్ని మనం అంకమధ్యము అంటాం. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఇక్కడ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ ప్లేస్లో ఏమొస్తుంది? ఎన్ వస్తుంది. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఎన్ని ఉన్నాయి? n రాసులు ఉన్నాయి. ఓకేనా? మరి సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ అంటే మనం సింపుల్గా అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ ఏం చెప్పవచ్చు మనం? సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్ అంటే x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ అప్ టు ఎక్కడి వరకు రాయాలి? xn బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. హౌ మెనీ అబ్జర్వేషన్? n అండి. ఓకేనా? ఒకసారి రాసుకోండి. అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ x1 ప్లస్ x2 ప్లస్ x3 అప్ టు xn బై n. ఇది బాక్స్లో పెట్టండి, ఇది చాలా కీలకం, ఇది ఇంపార్టెంట్ మనకి. సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మరి x1 x2 x3 అప్ టు xn బదులు మనం సిగ్మా xn రాసుకోవచ్చు అనుకుంటా. సిగ్మా x అని రాయొచ్చు. కాబట్టి ఇక్కడ మనం సింపుల్గా అర్థమెటిక్ మీన్ అంటే సింపుల్గా మనం ఏం రాద్దామంటే సిగ్మా ఎక్స్గా రాసుకుందాం. దెన్ అర్థమెటిక్ మీన్ ఏఎం ఈజ్ ఈక్వల్, ఇంకా మీరు ఎక్స్ వదిలేసేయండి. సో సిగ్మా ఎక్స్ బై ఎన్. సో దీన్నే మనం ఇండివిజువల్ డేటాలో మనం ఇన్ జనరల్గా ఏమని చెప్తామంటే అర్థమెటిక్ మీన్ యొక్క ఫార్ములా. సో ఆ ఎక్స్ బదులు అంటే ఎక్స్ ఐ వస్తుంది. ఐ మీన్స్ ఇంటిజర్. ఇక ఇట్లా ఉంటుంది అంటే సిగ్మా ఎక్స్ ఐ అంటాడు బై ఎన్. ఐ అంటే ఏంటి? ఇంటిజర్. ఇంటిజర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది? 1 2 3 4 అప్ టు ఎన్ వరకు యాడ్ అవుద్ది. సో సిగ్మా ఎక్స్ ఐ బై ఎన్ అని కూడా చెప్తా ఉంటాడు. ఇంకా మీరు ఐ రాయాల్సిన అవసరం లేదు. సిగ్మా ఎక్స్ బై ఎన్ అంటే ఇండివిజువల్ డేటాలో అర్థమెటిక్ మీన్ యొక్క ఫార్ములా సిగ్మా ఎక్స్ బై ఎన్ అని చెప్తా ఉంటాం. సో జనరల్గా ఇండివిజువల్ డేటాలో అర్థమెటిక్ మీన్ ఇచ్చినప్పుడు మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే సిగ్మా ఎక్స్ బై ఎన్ అని చెప్తా ఉంటాం ఇండివిజువల్ డేటాలో. సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. ఒకవేళ అక్కడ ఎక్స్ బదులు y1 y2 y3 ఇచ్చాడనుకోండి సిగ్మా y బై ఎన్ అంటాం. z1 z2 z3 ఇచ్చాడనుకోండి సిగ్మా z బై ఎన్ అని చెప్తా ఉంటాం.
ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి, నా దగ్గర ఒక సెట్ ఉందండి, సెట్ ఏ ఉంది. ఓకేనా, సెట్ ఏలో నాకు ఎలా ఉన్నదంటే అబ్జర్వేషన్స్ అనేవి, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎలా ఉందంటే n1 ఉంది. దీని యొక్క అర్థమెటిక్ మీన్ వాల్యూ ఎంత అంటే x1 అంటున్నా. ఓకేనా, x1. ఓకే, ఇక్కడ నాకు అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి అంటే n అబ్జర్వేషన్స్ ఉన్నాయి. దాని యొక్క అర్థమెటిక్ మీన్ వాల్యూ ఎంత అంటే సో x1 బార్ అంటున్నా, x1 అనుకుందాం. నా సెట్ బి ఉంది, సెట్ బి ఉంది, దాంట్లో n2 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. అర్థమెటిక్ మీన్ ఎంత అంటే x2 బార్ అని చెప్తూ ఉన్నాం. ఇప్పుడు నాకు ఈ రెండు సెట్లు కలిపి కంబైన్డ్ మీన్ అంటాడు, అంటే ఉమ్మడి అంక మధ్యమ విలువ ఎంత అంటాడు. ఫస్ట్ సెట్ ఏ ఉంది, సెట్ బి ఉంది. సెట్ ఏలో ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి, n1 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. సెట్ ఏ యొక్క అర్థమెటిక్ మీన్ వాల్యూ ఎంత, x1. సెట్ బి ఉంది, దాంట్లో n2 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. సెట్ బి యొక్క అర్థమెటిక్ మీన్ ఎంత, x2. అప్పుడు మనకి కంబైన్డ్ మీన్ కావాలి. సో కంబైన్డ్ మీన్ అంటాం దాన్ని మనం. సో ఉమ్మడి అంక మధ్యమం అని చెప్తూ ఉంటాం. సో కంబైన్డ్ మీన్కి ఫార్ములా ఏంటంటే n1 x1 ప్లస్ n2 x2 బై, సో రాసుల సంఖ్య అంటే n1 ప్లస్ n2, అంతేగాని x1 ప్లస్ x2 కాదు. అక్కడ x1 x2 ఏంటి, అక్కడ x1 x2 ఏమవుతాయి, అర్థమెటిక్ మీన్స్ ఆఫ్ ఫస్ట్ సెట్ అండ్ అర్థమెటిక్ మీన్ ఆఫ్ సెకండ్ సెట్ అవుద్ది. n1 n2 ఏంటి, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆఫ్ ద ఫస్ట్ సెట్ అండ్ ద నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆఫ్ ద సెకండ్ సెట్. రైట్, ఒక్కసారి రాసుకోండి. ఉమ్మడి అంక మధ్యమం కంబైన్డ్ మీన్ n1 x1 బై n2 x2. ఫామ్లో రాసుకోండి సరిపోతుంది. ఒకవేళ 3 సెట్స్ ఇస్తే, ఒకవేళ ఎగ్జామినర్ మనకి 3 సెట్స్ ఇచ్చాడు, అప్పుడు ఆన్సర్ ఏమవుద్ది, n1 x1 ప్లస్ n2 x2 ప్లస్ n3 x3 బై n1 ప్లస్ n2 ప్లస్ n3. 4 సెట్స్ ఇస్తే n1 n2 n3 n4. ఓకే, ఇలా తీసుకోవాలి. అంటే 2 సెట్స్ ఇచ్చినప్పుడు కంబైన్డ్ మీన్ అదే అండి. ఒకవేళ 3 సెట్స్ కూడా రాయండి కంబైన్డ్ మీన్. సో ఉమ్మడి అంక మధ్యమం. సో 3 సెట్స్ ఇస్తే n1 x1 ప్లస్ n2 x2 ప్లస్ n3 x3 బై n1 ప్లస్ n2 ప్లస్ n3. సో దీన్ని కూడా మనం ఉమ్మడి అంక మధ్యమం అని చెప్తూ ఉంటాం, ఉమ్మడి అంక మధ్యమం. సో థియరిటికల్ పార్ట్ ఏం అవసరం లేదు, నేను బాక్స్లో ఏదైతే పెట్టానో అది రాసుకోండి సరిపోతుంది. కంబైన్డ్ మీన్ ఏబిసి అనే 3 సెట్స్ ఇస్తాడు, అప్పుడు ఎలా తీసుకోవాలి. ఇక్కడ n1 n2 n3 అనేవి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆఫ్ ఈచ్ సెట్, x1 x2 x3 అనేవి అర్థమెటిక్ మీన్స్ ఆఫ్ ఈచ్ సెట్ అండి. అప్పుడు మనకి ఫార్ములా అది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇండివిజువల్గా ఒక సెట్టే ఇచ్చినప్పుడు సిగ్మా ఎక్స్ బై ఎన్ అన్ను, ఇది 2 సెట్స్ ఇచ్చినప్పుడు, ఇది 3 సెట్స్ ఇచ్చినప్పుడు అండి. ఓకే, ఇప్పుడు నా దగ్గర చూడండి 1 2 3 4 5 ఉన్నాయి. ఇప్పుడు వీటి యొక్క అర్థమెటిక్ మీన్ వాల్యూ ఎంత అంటున్నాం, 1 2 3 4 5 ఉన్నాయి. నెక్స్ట్ వన్ అలా కాకుండా అర్థమెటిక్ మీన్ ఆఫ్ 1 2 3 4 5 6 7 అన్నా, వీటి యొక్క అర్థమెటిక్ మీన్ వాల్యూ ఏమవుతుంది. ఫస్ట్ సెట్ చెప్పండి, 1 2 3 4 5 అన్న వాటి యొక్క అర్థమెటిక్ మీన్ ఏం చేస్తాం, సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ చేస్తాం. ఇక్కడ కూడా అదే కదా, సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఇచ్చినటువంటి సిరీస్ ఉంది కదా సెట్, ఆ సెట్ ఏపీలో ఉంటాయి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయి, అంక శ్రేణిలో ఉంటాయి. ద మిడిల్ మోస్ట్ ఐటమ్ ఈజ్ ద అర్థమెటిక్ మీన్ వాల్యూ. సో వాట్ ఈస్ ద మిడిల్ మోస్ట్ ఐటమ్, సో 3 ఈజ్ ద ఏఎం వాల్యూ. వాట్ ఈస్ ద మిడిల్ మోస్ట్ ఐటమ్ 4. ఎప్పుడు ఇది నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆడ్ నెంబర్ ఆఫ్ ఇచ్చినప్పుడు, లేదా అదర్ వే ఏమవుద్దంటే ఫస్ట్ అబ్జర్వేషన్ ప్లస్ లాస్ట్ అబ్జర్వేషన్ బై 2 అండి. ఫస్ట్ అబ్జర్వేషన్ 1, లాస్ట్ అబ్జర్వేషన్ 5, 1 + 5 6. సో 6/2 ఎంత,
3. సో 6/2 ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 3. ఇది ఎప్పుడు తీసుకుంటామంటే ఇఫ్ ద గివెన్ అబ్జర్వేషన్స్ ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, అంక శ్రేణిలో ఉన్నప్పుడు. ఇక్కడ కూడా చెప్పండి 1 and 7. 1 + 7 ఎంత 8. 8/2 ఎంత 4. మళ్ళీ మీన్ వాల్యూ ఏమవుతుంది 4 అవుతుంది. ఓకే, అగైన్ మీన్ వాల్యూ విల్ బి 4. సో ఇక్కడ చూడండి 1 + 7/2 దట్ ఈజ్ 8/2. సో 8/2 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది ఇక్కడ 4 అవుతుంది. అంటే ఇక్కడ అర్థమెటిక్ మీన్ వాల్యూ ఆఫ్ 1 2 3 4 5 అన్నప్పుడు మనకి ఇన్ జనరల్గా 3 వస్తుంది. అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద 1 2 3 4 5 6 7 అన్నప్పుడు 4 వస్తుంది. ఇప్పుడు ఈ 1 2 7ని ఫస్ట్ 7 న్యాచురల్ నెంబర్స్ అనొచ్చా? 1 2 5ని ఫస్ట్ 5 న్యాచురల్ నెంబర్స్ అనొచ్చా? రైట్, ఇప్పుడు నాకు చూడండి. సో అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఫస్ట్ 5 న్యాచురల్ నెంబర్స్ అన్న, అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఫస్ట్ 5 న్యాచురల్ నెంబర్స్ అన్నప్పుడు, సో న్యాచురల్ నెంబర్స్ అంటే డెఫినెట్గా సక్సెసివ్ నెంబర్సే కదా, ఏపీలోనే ఉంటాయి కదా, కామన్ డిఫరెన్స్ 1 ఉంటుంది కదా. నా అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఫస్ట్ 5 న్యాచురల్ నెంబర్స్ అంటే మీ ఆన్సర్ ఎప్పుడు కూడా ఏం తీసుకుంటే అంటే ఆ 5కి 1 కలిపి /2 చేయండి. సో ఆన్సర్ ఎంత అంటే 3. ఆ 5కి 1 కలిపి /2 చేయండి. నా ఇక్కడ చూడండి అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఫస్ట్ 7 న్యాచురల్ నెంబర్స్, అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఫస్ట్ 7 న్యాచురల్ నెంబర్స్ అండి. సో ఫస్ట్ 7 న్యాచురల్ నెంబర్స్ అంటే 7 + 1/2 8/2. 8/2 ఎంత 4. ఇప్పుడు దీని ప్రకారం మీరు ఫార్ములా చెప్పండి. అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ n + 1/2 సింపుల్ ఫార్ములా అండి. ఓకే, సో అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్. మరి ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటే ఫార్ములా n + 1/2 అని తీసుకోవచ్చు. ఓకేనా, సో n + 1/2 అండి. సో గుర్తుపెట్టుకోండి అందరూ, ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఎంత అంటే n + 1/2గా తీసుకోవాలి. రైట్, ఫస్ట్ ఈ ఫార్ములా రాసుకున్నాక అప్పుడు ఇవి రాయండి. సో మొదటి n సహజ సంఖ్యల అంక మధ్యమం n + 1/2. మొదటి n సహజ సంఖ్యల అంక మధ్యమం. సో ఇదంతా ఇండివిజువల్ డేటాలో ఉంటుంది కాబట్టి న్యాచురల్ నెంబర్స్ అనేవి, సో ఇండివిజువల్ డేటా వచ్చినవన్నీ ఇక్కడ డిస్కస్ చేస్తున్నా. n + 1/2. సో ఎగ్జామ్ క్వశ్చన్ ఇది, ఎస్ఐ ఎగ్జామ్ క్వశ్చన్. 1 2 3 up to 99 అర్థమెటిక్ మీన్ వాల్యూ, అంక మధ్యమం ఎంత 1 to 99. 1 to 99 అంటే ఎన్ని న్యాచురల్ నెంబర్స్ 99 న్యాచురల్ నెంబర్స్. సో ఆన్సర్ 99 + 1 100. 100/2 హౌ మచ్ 100/2 50. సో ఆన్సర్ విల్ బి 50. ఆ 99కి 1 కలపండి /2 చేయాలి. ఇది ఒక ఎగ్జాంపుల్ రాసుకోండి, ఇది ఒక ఎగ్జాంపుల్గా రాసుకోండి, దీన్ని కూడా రాయండి. సో అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఫస్ట్ 5 న్యాచురల్ నెంబర్స్ 5 + 1/2. అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఫస్ట్ 7 న్యాచురల్ నెంబర్ 7 + 1/2. సో తెలుగు వాళ్ళకి మొట్టమొదటి 5 సహజ సంఖ్యల అంక మధ్యమం, మొట్టమొదటి 5 సహజ సంఖ్యల అంక మధ్యమం 5 + 1/2 3. మొట్టమొదటి 7 సహజ సంఖ్యల అంక మధ్యమం, మొట్టమొదటి 7 సహజ సంఖ్యల అంక మధ్యమం 7 + 1/2 4. మొట్టమొదటి 7 సహజ సంఖ్యల అంక మధ్యమం. అదే మొట్టమొదటి n సహజ సంఖ్యల అంక మధ్యమం n + 1/2. ఇది గుర్తుంచుకోవాలి అందరూ, n + 1/2 ఫస్ట్ ఫార్ములా అర్థమెటిక్ మీన్లో. సిగ్మా x/n చేసినాం, n1x1 + n2x2/n1 + n2 చేసాం. తర్వాత అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటే n + 1/2 తీసుకోవాలి. మరి ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ చూడండి, am ఆఫ్ 1 2 3 up to 99. ఆన్సర్ సింగిల్ స్టెప్ 99 + 1/2 100/2 ఎంత 50. సో ఆన్సర్ విల్ బి, సో ఇది ఎస్ఐ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ అండి. 99 + 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 50. ఫస్ట్ 99 న్యాచురల్ నెంబర్స్ యొక్క అంక మధ్యమం, మొట్టమొదటి 99 సహజ సంఖ్యల అంక మధ్యమం 50. మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ 50 ఉంటుందండి. ఇది రాసారా? ఇక్కడ ఏం చేసాం, ఇచ్చిన సిరీస్ ఏపీలో ఉంటే
ఫస్ట్ అబ్జర్వేషన్ ప్లస్ లాస్ట్ అబ్జర్వేషన్ సమ్ బై 2, 1+5/2 3 అవుద్ది. ఇక్కడ ఏపీలో ఉంది కదా, ఏపీలో ఉండడం అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే కామన్ డిఫరెన్స్ ఉంటాం. చూడండి ఇక్కడ 1కి 2కి డిఫరెన్స్ 1, 2కి 3కి డిఫరెన్స్ 1. ఎప్పుడైతే మనకి కామన్ డిఫరెన్స్ మెయింటైన్ అవుద్దో అప్పుడు ఆ సిరీస్ మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం, అంకస్ రెడీ అంటాం. ఎప్పుడైతే ఇఫ్ ద గివెన్ సిరీస్ ఇస్ ఇన్ ఏపీ దెన్ ద అర్థమెటిక్ మీన్ వాల్యూ విల్ బి ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2, ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2 తర్వాత రాయిద్దామండి. సో అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఫస్ట్ అన్యాచురల్ నెంబర్స్ అంటే n+1/2గా తీసుకున్నాం. రైట్, ఇప్పుడు చూడండి నెక్స్ట్ పాయింట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకున్నా, ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ 1, 3, 5, 7, 9. Here the given series is in AP. Arithmetic progression. What is the common difference? 2. 1కి 3కి 2 different, 3కి 5కి 2 different, 5కి 7కి 2 different, 7కి 9కి 2 different. అప్పుడు మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ 5 లేదా ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2, ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2 అంటే 1+9/2 అండి. సో యువర్ ఆన్సర్ విల్ బి 5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనం ఇన్ జనరల్గా ఏం చేస్తాం, అర్థమెటిక్ మీన్ అంటే 1+3+5+7+9 by how many observation? 5 observation. 4, 9, 18, 18 plus 7, 25. So 25/5 అండి. 25/5 how much? 5. సో ఇంకొక విధంగా చెప్పాలంటే 1, 3, 5, 7, 9 ఆర్ సక్సెసివ్ ఆడ్ నెంబర్స్. సార్ సక్సెసివ్ ఆడ్ నెంబర్స్ అండి. సో ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఇక్కడ అర్థమెటిక్ మీన్ ఆఫ్ 1, 3, 5, 7, 9. సో ఆన్సర్ విల్ బి ఈక్వల్ టు 5. నౌ అర్థమెటిక్ ఓన్లీ ఆడ్ నెంబర్స్ తీసుకోండి. 1, 3, 5, 7, 9, 11 అండ్ నెక్స్ట్ వన్ 13. ఓకేనా? సో 1, 3, 5, 7, 9, 11, 13 మరి ఏపీలో ఉన్నాయా, అంకశ్రేణిలో ఉన్నాయా? ఉన్నాయి. అప్పుడు 1+13 ఎంత? 14. 14/2 హౌ మచ్? 7. ఓకే, ఆన్సర్ విల్ బీ 7. నౌ ఇప్పుడు చూడండి, అర్థమెటిక్ మీన్ ఆఫ్ 1, 3, 5, 7, 9, 11, 13, 15 and 17. How much answer? What is the middle most observation? 9 అండి. అంటే ఇక్కడ 1+17 18, 18/2 ఎంత? 9. సో ఇప్పుడు ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేస్తున్నారు ఒక్కసారి చూడండి. ఈ 3 ఆల్ ద గివెన్ నెంబర్స్ ఆర్ ఆడ్ నెంబర్స్. ఫస్ట్ 5 ఆడ్ నెంబర్స్, ఫస్ట్ 7 ఆడ్ నెంబర్, ఫస్ట్ 9 ఆడ్ నెంబర్. సో అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఫస్ట్ 5 ఆడ్ నెంబర్స్ ఈక్వల్ టు 5. అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఫస్ట్ 7 ఆడ్ నెంబర్ ఈక్వల్ టు 7. అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఫస్ట్ 9 ఆడ్ నెంబర్ ఈక్వల్ టు 9. దెన్ దాని ప్రకారం ఇప్పుడు నాకు చెప్పండి, అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్, ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ విల్ బీ ఈక్వల్ టు ఏమవుద్ది? n అండి. సో మొట్టమొదటి n బేసి సంఖ్యల అంక మధ్యమం ఎంత అంటే n. చూడండి, 5 ఆడ్ నెంబర్ ఆన్సర్ 5, 7 ఆడ్ నెంబర్ ఆన్సర్ 7. సో 30 ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 9 ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, ఆన్సర్ ఎంత వచ్చింది? 9 వచ్చింది. అంటే అర్థమెటిక్ మీన్ ఫస్ట్ n ఆడ్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు n అండి. ఇది ఫారెస్ట్ ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్. ఇది అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ ఎంత అంటే n అవుతుంది. రైట్, ఒకసారి రాసుకోండి తెలుగు వాళ్ళు కూడా. మొట్టమొదటి n బేసి సంఖ్యల అంక మధ్యమం. మొట్టమొదటి n బేసి సంఖ్యల అంక మధ్యమం ఈజ్ ఈక్వల్ ఎంత అంటే n. ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ ఈక్వల్ టు n. ఎగ్జాంపుల్స్ రాసేసుకోండి. సో అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ n. మొట్టమొదటి n బేస్ సంఖ్యల అంక మధ్యమం n ఓన్లీ.
So 1, 3, 5, 7 up to 99. How many odd numbers are there? We have only 50 odd numbers. Sir, 99 odd numbers లేవు అక్కడ. 1 to 100 మిడిల్ ఎన్ని ఉంటాయి? 50 ఉంటాయి. సో యువర్ ఆన్సర్ విల్ బి 50. దే ఆర్ ఫస్ట్ 50 ఆడ్ నెంబర్స్. సార్ 100 న్యాచురల్ నెంబర్స్లో ఎన్ని ఆడ్ నెంబర్స్ ఉంటాయి? 50 ఉంటాయి. సో ఆన్సర్ కూడా 50. అది వద్దు, వదిలేయండి. ఏపీలో ఉందిగా సిరీస్. ఏపీలో ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2, దట్ ఈజ్ 100/2. మరి 100/2 అంటే ఎంత వస్తుంది ఇక్కడ? 50. సో దీస్ ఆర్ ఫస్ట్ 50 ఆడ్ నెంబర్స్ అండి. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ రాసుకోండి, అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఫస్ట్ 50 ఆడ్ నెంబర్స్. అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఫస్ట్ 50 ఆడ్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 50. ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ అంటే n. రైట్. మొట్టమొదటి 50 బేసి సంఖ్యల అంక మధ్యమం. మొట్టమొదటి 50 బేస్ సంఖ్యల అంక మధ్యమం 50. సో ఇప్పుడు న్యాచురల్ నెంబర్స్ మీద మీన్ చేసాం, ఆడ్ నెంబర్స్ మీద మీన్ చేసాం. ఇప్పుడు మనం ఈవెన్ నెంబర్స్ మీద మీన్ ఏమవ్వచ్చు చెప్పండి? ఆడ్ నెంబర్స్ మీద అయితే n, న్యాచురల్ నెంబర్స్ మీద అయితే n+1/2. మరి ఈవెన్ నెంబర్స్ మీద అర్థమెటిక్ మీన్ ఏమవ్వచ్చు? రాసారా ఈ 3 ఎగ్జాంపుల్స్? సో దీన్ని ఏం ఫార్ములా గుర్తుంచుకోకుండా 1 + 9/2 5, 1 + 13/2 7, 1 + 17/2 9. ఎప్పుడు ఇది సిరీస్ ఒక ఆర్డర్ ఉండాలి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉండాలండి. ఓకే, రైట్. సో నెక్స్ట్ వన్ ఈవెన్ నెంబర్స్ చూద్దామండి. ఈవెన్ నెంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ మీన్ ఆఫ్ 2, 4, 6, 8, ఓకే 10 అన్నాం. 2, 4, 6, 8, 10 అన్నాం. నౌ అర్థమెటిక్ మీన్ ఆఫ్ 2, 4, 6, 8, 10, 12, 14 అన్నాం. ఓకే, నౌ అర్థమెటిక్ మీన్ ఆఫ్ 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18. మనకి ఇండివిజువల్గా అయితే దే ఆర్ ఇన్ ఏపీ, ఆల్ ద నెంబర్స్ ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. 2 + 10 12, 12/2 ఎంత? ఆన్సర్ ఈజ్ 6. 12/2 ఎంత అంటే 6. నౌ 2 + 14 16, 16/2 ఎంత? 8. నౌ 2 + 18 20, 20/2 ఎంత? 10. సో ఇక్కడ చూడండి, దీస్ ఆర్ ఫస్ట్ 5 ఈవెన్ నెంబర్స్, దీస్ ఆర్ ఫస్ట్ 7 ఈవెన్ నెంబర్, దీస్ ఆర్ ఫస్ట్ 9 ఈవెన్ నెంబర్. సో ఫస్ట్ 9 ఈవెన్ నెంబర్స్ అంటే 9 + 1, ఫస్ట్ 7 ఈవెన్ నెంబర్స్ అంటే 7 + 1 8, ఫస్ట్ 5 ఈవెన్ నెంబర్స్ అంటే 5 + 1 6. అంటే ఇక్కడ ఈ నెంబర్ 6 అనేది ఏమవుతుంది? 5 + 1గా వస్తుంది. 5 + 1. ఇక్కడ ఈ నెంబర్ 7 ఏమవుతుంది? సో 8 7 + 1. సో 10 అనేది 9 + 1. సో దీని ప్రకారం వాట్ ఈస్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్? n+1 అండి. సో అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్, అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్ విల్ బి ఈక్వల్ టు n+1. ఆడ్ నెంబర్స్కి n, ఈవెన్ నెంబర్స్కి అయితే n+1 ఒకటి ఎక్స్ట్రా వస్తుంది. న్యాచురల్ నెంబర్స్కి అయితే n+1/2 వస్తుంది. రాసుకోండి. మొట్టమొదటి n సరి సంఖ్యల అంక మధ్యమం ఈజ్ ఈక్వల్ n+1. సో అక్కడ ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయో చూసుకొని ఆన్సర్ రాయాలి. అన్ని ఈవెన్ నెంబర్స్ +1. సో మనం రేపు క్లాస్ ఉండదు. 2nd తారీఖున మనం ఏదైతే 2nd and 3rd ఉంది కదా మనకి, ఫ్రైడే అండ్ సాటర్డే 2nd and 3rd ఉంటుందండి. అది కంటిన్యూ చేద్దాం. 2nd and 3rd.
సో అగైన్ సిరీస్ ఏపీలో ఉంటే ఏం చేస్తాం, ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2, 20/2 ఎంత 10. ఫస్ట్ టర్మ్ 2 ఉంది, లాస్ట్ టర్మ్ 14 ఉంది. 2 + 14 16/2 8. మీకు ఫార్ములా గుర్తుకు రాకపోతే ఇలా కూడా చేయొచ్చు. ద సిరీస్ ఇన్ ఏపీ 2 + 10 12, 12/2 ఎంత 6 అవుతుంది. ఓకేనా, రైట్. ఇప్పటివరకు మనం ఎన్ని ఫార్ములాస్ నేర్చుకున్నాం ఏఎం స్టార్ట్ అయ్యాక? సిగ్మా x/n, సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. 2 సెట్స్ 3 సెట్స్ ఇచ్చినప్పుడు n1 x1 + n2 x2 బై n1 + s2. ఓకే, కంబైన్డ్ ఆఫ్ మీన్ ఆఫ్ 2 సెట్స్ అండి. అదే 3 సెట్స్ అయితే n1 x1 + n2 x2 + n3 x3 బై n1 + n2 + n3. ఓకే, సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఫార్ములాస్ మనం నేర్చుకుంది ఇండివిజువల్ డేటా మీదే, ఇండివిజువల్ డేటా. చూడండి ఒక్కసారి, n+1/2 అని చెప్పాము, n అని చెప్పాను, n+1. ఓకే, ఇది అర్థమెటిక్ మీన్ దేనికండి? న్యాచురల్ నెంబర్స్కి, న్యాచురల్ నెంబర్స్. ఇది అర్థమెటిక్ మీన్ దేనికి? ఆడ్ నెంబర్స్కి. ఓకే, ఇది అర్థమెటిక్ మీన్ దేనికి? ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్కి అండి. ఓకే, మొట్టమొదటి n సరి సంఖ్యలకి అంకమధ్యమం n+1, మొట్టమొదటి n బేస్ సంఖ్యలకి n, మొట్టమొదటి n సహజ సంఖ్యలకి n+1/2గా తీసుకోవాలి. ఓకే, సో మనం ప్రాబ్లమ్ స్టార్ట్ చేసినప్పుడు స్క్వేర్స్ మీద, క్యూబ్స్ మీద అవి కూడా రాసుకొని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఇంపార్టెంట్ వరకు మనం ప్రాపర్టీస్ ఇంపార్టెంట్ ఇవి రాయిస్తున్నాను. రైట్, ఇప్పుడు నేను అర్థమెటిక్ మీన్ ఆఫ్ a, b అన్నా. వాట్ ఇస్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ a, b? సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. అంటే 2 నెంబర్సే ఇచ్చాడు, ఏ ఫస్ట్ నెంబర్, బి సెకండ్ నెంబర్. అప్పుడు a + b/2 అంటాం. అంటే అర్థమెటిక్ మీన్ ఆఫ్ 2 నెంబర్స్ a, b విల్ బి ఈక్వల్ టు ఏమవుద్ది? a + b/2 అవుద్ది. సో ఒకసారి రాసుకోండి, అర్థమెటిక్ మీన్ ఆఫ్ 2 నెంబర్స్ a, b will be equal to a + b/2. a, b అనే 2 సంఖ్యల అంకమధ్యమం a + b/2. రెండు సంఖ్యల అంకమధ్యమం a + b/2. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, b ఈజ్, చూడండి రాయకండి, b ఈజ్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ a, c అంటున్నా. ఓకేనా, b ఈజ్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ a, c అంటున్నా. అప్పుడు మనకి ఫార్ములా ఏమవుద్ది చెప్పండి? b ఈజ్ ఈక్వల్ ఏమవుద్ది? a + c/2. సో b ఈజ్ ఈక్వల్ a + c/2 కదా. అక్కడ a ఫస్ట్ టర్మ్, c సెకండ్ టర్మ్ అనుకున్నాం. అంటే a, cల అంకమధ్యం a + c/2 bకి సమానం. అంటే bని ఏమంటాం? అర్థమెటిక్ మీన్ ఆఫ్ a, c అంటాం. ఎప్పుడైతే ఈ b ఈజ్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ a, c, దెన్ abc ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఎప్పుడైతే ఈ యొక్క కండిషన్ వస్తుందో అప్పుడు మనకి ఇక్కడ a, b, cని ఏమని చెప్పాలంటే దే ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ చెప్తూ ఉంటాం. చూడండి ఇక్కడ a, b, c ఆర్ ఇన్ ఏపీ. ఏపీ మీన్స్ అంక శ్రేణి అని చెప్తూ ఉంటాం, అర్థమెటిక్ ప్రోగ్రెషన్. చూడండి ఇక్కడ మిడిల్ టర్మ్ ఎంత? b. b ఈజ్ ఈక్వల్ a + c/2నా కాదా? రైట్, లేదు అంటే అసలు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో కండిషన్ ఏంటి? సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ థర్డ్ టర్మ్ మైనస్ సెకండ్ టర్మ్. రైట్, ఒక్కసారి చూడండి, ఇది తీసేస్తున్నా. ఓకే, ఇప్పుడు చూడండి a, b, c ఆర్ ఇన్ ఏపీ. వాట్ ఇస్ ద కామన్ డిఫరెన్స్? సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ అంటే b - a ఈజ్ ఈక్వల్ థర్డ్ టర్మ్ మైనస్ సెకండ్ టర్మ్ అంటే c - b. దెన్ ఆ -b లెఫ్ట్ హ్యాండ్ సైడ్, -a రైట్ హ్యాండ్ సైడ్ తీసిపోదాం. -b ఇటు వస్తే ఏమవుద్ది? b + b. సో a అటు వెళ్తే ఏమవుద్ది? +ac. దెన్ 2b ఈజ్ ఈక్వల్ ఎంత? a + c. సో 2b ఈజ్ ఈక్వల్ a + c వచ్చింది అంటే దెన్ b ఈజ్ ఈక్వల్ ఏమొచ్చినట్టు?
ఏ ప్లస్ సి బై 2. ఇప్పుడు ఈ బీనే అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఏ కామా సి అని చెప్పొచ్చా? ఇఫ్ బి ఈజ్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఏ కామా సి దెన్ ఏబిసి ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. బి అనేది ఏ కామా సి యొక్క అంకమధ్యం అయితే ఏబిసిలు అంక శ్రేణిలో ఉన్నాయి అంటామండి. దట్ ఈస్ ద అనదర్ ప్రాపర్టీ. ఒకసారి రాసుకోండి, ప్లీజ్ నోట్ డౌన్, చెప్తాను రాయండి. If B is the arithmetic mean of A comma C, then A, B, C are in arithmetic progression. Then A, B, C are in arithmetic progression. సో ఇవన్నీ మీరు నేర్చుకోవాలి. కరెక్ట్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్లో కూడా ఇస్తూ ఉంటాడు. ఏ బి ఈజ్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఏ కామా సి దెన్ ఏబిసి ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. దెన్ ఏబిసి ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో దాని కింద ఇంగ్లీష్ వాళ్ళు అయితే ఇది రాసేసుకోండి. ఏబిసిలు ఏమంటున్నా ఏపీ అంటున్నా, ఇట్లా రాసుకోండి. తెలుగు వాళ్ళు బి అనేది ఏ కామా సిల అంక మధ్యమం అయితే, బి అనేది ఏ కామా సిల అంక మధ్యమం అయితే ఏబిసిలు అనేవి అంక శ్రేణిలో ఉండును. అంక శ్రేణిలో ఉండును. ఏబిసిలు అనేవి అంక శ్రేణిలో ఉండను. సో ప్రాబ్లమేటిక్గా వెళ్ళడానికి ముందు మనం థియరిటికల్ నేర్చుకొని అప్పుడు మనం ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేద్దాం. ఇండివిజువల్ డేటాలో ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, డిస్క్రీట్ డేటాలో, కంటిన్యూస్ డేటాలో. బి అనేది ఏ కామాసీల అంకమధ్యం అయితే ఏబిసిలు అనేవి అంక శ్రేణిలో ఉండను. అంతే కదా, సింపుల్గా చూడండి. 1 2 3 అంటున్నాం. ఇక్కడ ఈ 2నే అర్థమెటిక్ మీన్ ఆఫ్ 1 3 అంటాంగా. 1 3 అర్థమెటిక్ మీన్ అవుద్ది 2 అవుద్ది. అంటే 1 2 3 ఆర్ ఇన్ ఏపీ, దే ఆర్ ఇన్ ఏపీ అని చెప్తూ ఉన్నాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి బి అనేది ఈ ఏ కామాసీలకి ఏమవుతుంది, అర్థమెటిక్ మీన్ అవుద్ది. అప్పుడు ఏబీసీఆర్ ఇన్ ఏపీ అని చెప్తూ ఉంటాం. అది కండిషన్ అండి, ప్రాపర్టీ గుర్తుంచుకోవాలి. సో ఇప్పటివరకు మనం ఎన్ని రాయించాము, ఇవన్నీ ప్రాపర్టీస్ కిందకి వస్తాయి. n+1/2 ఏంటి అది, అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. n ఫస్ట్ ఆడ్ నెంబర్స్ అర్థమెటిక్ మీన్, n+1 ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్ యొక్క అర్థమెటిక్ మీన్. నా ఇక్కడ వచ్చి మనకి ఏబీసీ ఏపీలో ఉంటే బి ఈజ్ ఈక్వల్ a+c/2గా తీసుకుంటూ ఉంటాం. ఓకే, ఇది రాసారా, తెలుగు వాళ్ళు అది రాసాక ఇది రాయండి ఈ స్టెప్స్. ఇంకా ఇండివిజువల్ డేటాలో ఫార్ములాస్ వస్తాయి, అది ప్రాబ్లమ్ చెప్పుకుంటూ అక్కడ నేను చెప్తాను. ఒకేసారి అన్ని రాయించకుండా ఇవి గుర్తుంచుకోండి. ఇంకా ఉంటాయండి కొన్ని, కరెక్ట్ మీన్ అని చెప్పి అడుగుతూ ఉంటాం. ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ స్క్వేర్స్కి ఇచ్చితే వాటికి అర్థమెటిక్ మీన్ అవుద్ది, క్యూబ్స్ ఇచ్చినప్పుడు అర్థమెటిక్ మీన్ అవుతుందో అవన్నీ కూడా వస్తాయి. 1 by 1 చూద్దాం. ఓకే, కరెక్ట్ మీన్ అని చెప్తూ ఉంటాడు, సరైన అంక మధ్యమ విలువ. రైట్, ఒకసారి డిస్క్రీట్ డేటా, అర్థమెటిక్ మీన్ ఇన్ డిస్క్రీట్ డేటా అసలు ఫార్ములా ఏముంటుందో చూద్దాం. అర్థమెటిక్ మీన్ ఇన్ డిస్క్రీట్ డేటా. సో కొంచెం ఈ థియరీ మొత్తం ఏదైతే నేను రాయిస్తున్నానో చదువుకొని రావాలి 2nd January క్లాస్కి. సో దాని మీదే డిపెండ్ అయి వస్తాయి క్వశ్చన్స్ అన్నీ కూడా. అర్థమెటిక్ మీన్ ఇన్ డిస్క్రీట్ డేటా, విచ్ఛిన్న శ్రేణిలో అంక మధ్యమం. సో ఫార్ములా గుర్తుంచుకోండి, అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్ సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్ అంటాం. సో ది అర్థమెటిక్ మీన్కి డిస్క్రీట్ డేటాలో ఫార్ములా చూద్దాం ఏంటనేది. సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్, సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఎక్స్ బై సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ అండి. సో ఆ సిగ్మా ఎఫ్ బదులు సమ్ కేసెస్లో మనం ఏం రాస్తాము అంటే సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఎక్స్ బై క్యాపిటల్ ఎన్ అని కూడా అంటాం. సో క్యాపిటల్ ఎన్ అంటే ఇక్కడ టోటల్ ఫ్రీక్వెన్సీ,
క్యాపిటల్ ఎన్ అంటే సిగ్మా ఎఫ్. సిగ్మా ఎఫ్ ఈజ్ నథింగ్ బట్ టోటల్ ఫ్రీక్వెన్సీ. పౌనపున్యాల మొత్తం. మన డిస్క్రీట్ డేటాలో ఒక కాలం ఎఫ్ ఉంటాయి, ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి, ఒక కాలం ఇండివిజువల్ అబ్జర్వేషన్స్ ఉంటాయి, x1 x2 x3. సో ఇక్కడ అన్నీ కూడా x1 x2 x3 x4 అండ్ సో ఆన్ xn. ఇక్కడ వాటి రెస్పెక్టివ్ ఫ్రీక్వెంట్ f1 f2 f3 f4 అప్ టు fn ఉంటాయి. ఎఫ్ వాల్యూస్ మొత్తాన్ని యాడ్ చేసే వచ్చేదాన్ని సిగ్మా ఎఫ్ అంటాం. కానీ ఇండివిజువల్ డేటాలో అర్థమెటిక్ మీన్ కనుక్కోవాలంటే మరొక కాలం ఏముంటుందంటే ఎఫ్ని ఎక్స్ని మల్టిప్లై చేసి మరొక కాలం తీసుకోవాలి. ఇది ఇవ్వడు మనకి, ఈ రెండే ఇస్తాడు. అప్పుడు మనం ఎఫ్ వాల్యూస్ని ఎక్స్ వాల్యూ మల్టిప్లై చేసి ఎఫ్ఎక్స్ తీసుకోవాలి. అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే f1 x1 f2 x2 f3 x3 f4 x4 అప్ టు fn xn అంటాం. సో ఇక్కడ ఉన్న ఎఫెక్స్లు మొత్తం కలిపామనుకోండి, దాన్ని ఏమంటామంటే టోటల్ సిగ్మా ఎఫెక్స్ అంటాం. సిగ్మా ఎఫెక్స్ అంటాం. ఎఫెక్స్లు అన్నీ కలిపితే వచ్చేదాన్ని సిగ్మా ఎఫెక్స్. ఫ్రీక్వెన్సీలు అన్నీ కలిపితే వచ్చేదాన్ని మనం ఇక్కడ సో క్యాపిటల్ ఎన్ అని చెప్తా ఉంటాం. క్యాపిటల్ ఎన్ అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ. సో మనకి ఇచ్చినటువంటి డిస్క్రీట్ డేటాలో ఈ యొక్క ఆన్సర్ చేసేటప్పుడు ఇది చేయాలి. ఒక కాలం ఎఫెక్స్ తీసుకొని f1 x1 f2 x2 f3 x3 తీసుకొని ఎఫ్లన్నీ యాడ్ చేయాలి. సో ఇదంతా కూడా మీరు బై హార్ట్ ఏం చేయక్కర్లేదు, క్వశ్చన్స్లో ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోతాం. చాలా సింపుల్ అర్థమెటిక్ మీన్. రైట్, ఒకసారి చూడండి. ఏఎం అంటే అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్ ఏం చేస్తాం మనం, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. సో ఇక్కడ అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్, ఇక్కడ రాసుల మొత్తం ఏం చేస్తామంటే f1లన్నీ కలుపం, f1 x1 f2 x2 వీటిని కలుపుతాం. అంటే ఫ్రీక్వెన్సీని x1ని మల్టిప్లై చేస్తాం. f1 x1 ప్లస్ f2 x2 ప్లస్ అప్ టు ఎక్కడి వరకు వెళ్తామంటే fn xn, ఎన్ని ఉంటే అన్ని బై. ఇక్కడ మనకి ఏం చేయాలంటే డినామినేటర్లో ఫ్రీక్వెన్సీస్ని యాడ్ చేయాలి. f1 ప్లస్ f2 ప్లస్ f3 ప్లస్ అప్ టు fn. సో ఇండివిజువల్ డేటాలో ఏమొస్తుంది, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వస్తుంది డినామినేటర్. కానీ డిస్క్రీట్ డేటాలో ఏమొస్తుందంటే టోటల్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. ఓకేనా, రైట్. అప్పుడు మనం అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే f1 x1 సమ్మేషన్ బదులు సమ్మేషన్ ఆఫ్ fx బై సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ అంటాం. ఆ సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ని మనం ఏమని చెప్పొచ్చు అని చెప్పా, క్యాపిటల్ ఎన్ అని కూడా చెప్పాలి. కనుక సిగ్మా ఎఫెక్స్ బై క్యాపిటల్ ఎన్ అనేది అర్థమెటిక్ మీన్ ఓకే డిస్క్రీట్ డేటాలో ఫార్ములా. ఒక్కసారి రాసుకోండి. అది రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. సో ఇవన్నీ ఏంటో అనిపిస్తూ ఉంటుంది, కానీ మన క్వశ్చన్స్కి వెళ్ళినప్పుడు చాలా ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. అర్థమెటిక్ మీన్ బై హార్ట్ ఏం చేయొద్దు, సింపుల్గా గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి ఫార్ములాస్. సో మనం టాపిక్ మొత్తం అయిపోయేసరికి ఒక 15 ఫార్ములాస్ లాగా వస్తాయి. వాటన్నిటిని ఈజీగా గుర్తుంచుకోవచ్చు. n+1/2 n+1 సిగ్మా ఎక్స్ బై లోయర్ కేస్ ఎన్. లోయర్ కేస్ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్, క్యాపిటల్ ఎన్ అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ. టేక్ కేర్ సార్. లోయర్ కేస్ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్, క్యాపిటల్ ఎన్ అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ. ఓకే.
నౌ అర్థమెటిక్ మీన్ ఇన్ కంటిన్యూస్ డేటా, అర్థమెటిక్ మీన్ ఇన్ కంటిన్యూస్ డేటా అదొక్కటి రాసుకొని మనం సో ప్రాబ్లమెటిక్గా ప్రాబ్లమ్స్ చూద్దాం. అర్థమెటిక్ మీన్ ఇన్ కంటిన్యూస్ డేటా. అవిచ్ఛిన్న శ్రేణిలో అంక మధ్యమం. మరి అవిచ్ఛిన్న శ్రేణి కంటిన్యూస్ డేటా అంటే ఏమేమి ఇన్వాల్వ్ అవుతాయి? క్లాస్ ఇంటర్వెల్స్ అండ్ ఫ్రీక్వెన్సీస్. క్లాస్ ఇంటర్వెల్స్ అండ్ ఫ్రీక్వెన్సీస్ వస్తాయండి మనకి ఇచ్చే దాంట్లో. కాలం 1 క్లాస్ ఇంటర్వెల్ తరగతి అంతరాలు, ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ వాల్యూస్ వస్తాయి. ఓకేనా, రైట్. సో క్లాస్ ఇంటర్వెల్స్ అండ్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ వస్తాయి. ఇక్కడ మనం ఏదైతే ఉందో ఈ F1, ఓకే, F2, F3 అప్ టు Fn, వీటన్నిటిని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? క్యాపిటల్ N వస్తుంది. సో మనకి ఇది ఒక కాలం ఇలా ఇస్తాడు, ఒక కాలం క్లాస్ ఇంటర్వెల్స్ ఇస్తాడు. సో క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చినప్పుడు జనరల్గా ఎలా ఇస్తాడు? 0 to 10, ఓకే, 10 to 20, 20 to 30, ఓకే, 30 to 40 అండ్ 40 to 50 ఇలా ఇస్తూ ఉంటాడండి. ఓకేనా, అండ్ సో ఆన్. రైట్. ఇప్పుడు చూడండి, ఎక్స్ట్రా కాలం ఏం తీసుకోవాలంటే ఎం వాల్యూస్ తీసుకోవాలి. ఎం వాల్యూస్ అంటే మధ్యమ విలువలు, తరగతి మధ్యమ విలువలు. ఎం అంటే మిడ్ వాల్యూస్ ఆఫ్ క్లాసెస్ అండి, మిడ్ వాల్యూస్ ఆఫ్ క్లాసెస్. ఎం అంటే ఇక్కడ M1, M2, M3, ఓకే, అప్ టు Mn. ఓకేనా, ఇది మీకు ఎగ్జాంపుల్ కోసమే క్లాస్ ఇంటర్వల్స్ అని చెప్పి ఇలా రాశాను. ఇప్పుడు మనం సో మిడ్ వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి? ఇక్కడ నుంచి. సో 0కి 10కి మిడ్ వాల్యూ ఎంత అంటే ఆ రెండింటికి యావరేజ్. 0కి 10కి యావరేజ్ ఎంత? 5. మిడ్ వాల్యూ ఆఫ్ ద క్లాస్ ఎంత అంటే 5 చెప్పాలి. నా 10కి 20కి మిడ్ వాల్యూ ఎంత అంటే 10 + 20 30, 30/2 15 అవుద్ది. నా 20 + 30 50, 50/2 అది. సో వాట్ ఈజ్ మిడ్ వాల్యూ తర్వాత క్లాస్లో చూద్దామండి. సో మిడ్ వాల్యూస్ అంటే M1, M2, M3 అప్ టు M. అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఎక్స్ట్రా కాలం FM తీసుకోవాలి, FM తీసుకోవాలి. ఇది కీలకం అండి. సో అంటే ఇక్కడ F1, M1, F2, M2, F3, M3 అప్ టు ఎక్కడి వరకు వెళ్ళాలంటే Fn, Mn వెళ్ళాలి. అంటే మనం కంటిన్యూస్ డేటాలో అర్థమెటిక్ మీన్ చేయాలి అంటే ఏం చేస్తామంటే F1, M1 ప్లస్ F2, M2 ప్లస్ అప్ టు Fn, Mn బై. సో కింద డినామినేటర్లో F1 ప్లస్ F2 అప్ టు Fn కాలే. సో దీన్ని సింపుల్గా ఏం రాస్తామంటే అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్ సిగ్మా FM బై సిగ్మా ఎఫ్ అంటాం, సిగ్మా FM బై సిగ్మా ఎఫ్ అంటాం. ఇది కంటిన్యూస్ డేటాల ఫార్ములా. ఇందాకేమొచ్చింది? సిగ్మా FX బై సిగ్మా ఎఫ్ వచ్చింది. ఇక్కడ M అంటే మిడ్ వాల్యూ, సిగ్మా FM బై సిగ్మా ఎఫ్ వచ్చింది. సో దీన్నే మనం అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్ సిగ్మా FM బై క్యాపిటల్ Nగా తీసుకోవాలి. సిగ్మా FM బై క్యాపిటల్ N రైట్ రాసుకోండి. అది ఫార్ములా, అదొక్కటి గుర్తుంచుకుంటే చాలు. సో ఇది ఆటోమేటిక్గా క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఇవన్నీ చేస్తాం. ఫ్రీక్వెన్సీస్ ఇస్తాడు, క్లాస్ మిడ్ వాల్యూస్ కనుక్కుంటాం, ఫ్రీక్వెన్సీని మిడ్ వాల్యూతో మలిపిస్తే FM కనుక్కుంటాం. జస్ట్ నేను వాట్ ఈజ్ ఇండివిజువల్ డేటా, వాట్ ఈజ్ డిస్క్రీట్ డేటా, వాట్ ఈజ్ కంటిన్యూ డేటా ఇంట్రడ్యూస్ చేస్తాను అంతే నేను. ఓకేనా, ఇంట్రడ్యూస్ చేసి దాంట్లో ఫార్ములాస్ ఎలా ఉంటాయని చూపించాను నేను ఈరోజు మీకు.